గమనించాలి. దేవుని యొక్క దృష్టిలో మానవుని యొక్క విలువ ఎంతో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఏముంటుంది అక్కడ? దేవుడు దృష్టిలో మానవుని యొక్క విలువ ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది, ఎంతో ఘనమైనది. అవునండి, సమస్త సృష్టి కన్నా దేవుడు మానవున్నే ఎక్కువగా ప్రేమించాడు, మానవునికే ఎక్కువ విలువ ఇచ్చాడు, మానవునికి గొప్ప స్థాయిని అందించాడండి. మానవుడు దేవుని ద్వారా పొందిన విలువ, మానవుడు దేవుని ద్వారా పొందిన ప్రాధాన్యత, మానవుడు దేవుని ద్వారా పొందిన స్థాయి సృష్టికి కూడా లేదండి. అంత గొప్ప స్థాయి మానవుడు పొందుకున్నాడు. మానవుని దేవుడు సృష్టించిన విధానమే మనకు తెలియచేస్తుంది మానవునికి దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో. ఎందుకంటే సమస్త సృష్టిని దేవుడు నోటి మాట చేత సృష్టిస్తే, మానవుని మాత్రం తన చేతులతో తన పోలిక చొప్పున తన యొక్క రూపంలో మానవుని సృష్టించుకున్నాడు. ఇది బట్టి మనకు అర్థమవుతుంది కదా, దేవుడు మానవునికి ఎంత గొప్ప విలువ ఇచ్చారో. మనలో చాలామంది అంటుంటాం కదా, నన్ను ఎవరు గమనించడం లేదు, నాకు ఎవ్వరు విలువ ఇవ్వటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు. గమనించాలి, దేవుడు మనల్ని పట్టించుకుంటారు. దేవుడు మనకు ఇప్పటికే ఎంతో విలువ ఇచ్చారు, మనమే గుర్తించడం లేదు. మనం గుర్తించినట్లయితే మనం ఎవరిని చూసి బాధపడము, ఎవరిని చూసి కృంగిపోము, ధైర్యంగా జీవిస్తాము, ముందుకు కొనసాగుతాము, దేవుడిని విశ్వాసంలో ఎదుగుతాం. మరి మనలో ఎంతమంది దేవుని దృష్టిలో మన విలువ ఎంతో గొప్పది అనే సత్యాన్ని గుర్తించాం?